మామూలుగా 31వ తారీఖు అయిపోతుంది, లేకపోతే రేపు 5వ తారీఖు దాకా మ్యాపింగ్ని ఎక్స్టెండ్ చేశారు. మ్యాపింగ్ అంటే ఇంగ్లీష్ భాషలో మనం గుళ్ళని తగిలించటం, మన వాడుక భాషలో కొక్కిని తగిలించటం. కొక్కిని ఎవరికి తగిలించాలంటే 2002 ఓటర్ లిస్టులో లేనటువంటి ప్రతి ఓటర్కి వాళ్ళ అమ్మతో, వాళ్ళ నాన్నతో, వాళ్ళ తాతతో, వాళ్ళ నానమ్మతో, వాళ్ళ అక్కతో, వాళ్ళ తమ్ముడు అన్నయ్యతో, ఎవరో ఒకరితో, అంటే వాళ్ళకన్నా వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, రక్త సంబంధికులు ఎవడో ఒకరితో కుక్కిని తగిలించాలి. ఈ గోలంతా ఎందుకు, అసలు ఎందుకు ఇదంతా? ఎందుకంటే ఈ మోడీ గారికి వీళ్ళకి ఒక ప్రశ్న ఏంటంటే, ఎక్కడో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అక్కడి నుంచో ఇక్కడి నుంచో మామూలు వేరే దేశాల నుంచి వచ్చేసి ఇక్కడ ఉంటున్నారని చెప్పని వాళ్ళందరికీ ఓట్లు లేకుండా చేసేయాలని ఇట్లాంటి ఏయో ఆలోచనతో తప్పితే మన దగ్గర ఎవడున్నాడు, పాకిస్తాన్ వాడు ఎవడున్నాడు, బంగ్లాదేశ్ వాడు ఎవడున్నాడు, అందరూ మనల్ని కాల్చుకు తింటారు తప్పితే ఇవన్నీ. అది ఇన్ని పనులు ఎందుకు? ఆధార్ కార్డుకి లింక్ చేయరు. పోనీ ఇన్నొద్దు, సెల్ ఫోన్, అసలు సెల్ ఫోన్లో సిమ్ కార్డు కొనాలంటే ఏలుముద్ర కావాలంటాడు, దేనికైనా ఏలుముద్ర అంటాడు. ఓటు కూడా ఏలుముద్రతో పెట్టచ్చు, చట్టం తీసి పారేయచ్చు కదా కేంద్ర ప్రభుత్వంలో. బంగ్లాదేశ్ ఎవడు, పాకిస్తాన్ ఎవడు ఉన్నాడు, ఓటేసేప్పుడు ఏలుముద్ర పెడితే కానీ ఓటు రాదు. అందరూ ఏలుముద్రలు మనం ఎన్ని తీసేసుకుని ఉన్నారుగా, అవి ఏమీ చేయరు. ఆధార్ కార్డులు ఇస్తారు, ఆధార్ కార్డు పనికిరాదంట. పార్లమెంట్లో చట్టం చేయాలి కదా, చట్టం చేయరు. అంటే ఎవరన్నా మాట్లాడచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే, అదేంటే సుప్రీంకోర్టు ఆధార్ కార్డు పనికిరాదంటే చట్టం ఎట్ట చేస్తాడని. సుప్రీంకోర్టు కూడా ఇంకోటి చెప్పింది, ఒక తీర్పు ఏమని చెప్పింది? ఎన్నికల కమిషన్ అధికారుల్ని, ఎన్నికల కమిషనర్లను నియమించాలంటే ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి చేయాలంటే ఆదరాబాదరాగా పార్లమెంట్లో మోడీ గారి ప్రభుత్వం చట్టం చేసి జడ్జి గారిని లేపేసింది. ఎవరెవరయ్యా అంటే ప్రధానమంత్రి గారు, అపోజిషన్ నాయకుడు, చీఫ్ సెక్రటరీ అంటే ఐఏఎస్ ఆఫీసరు, వీళ్ళు ముగ్గురు చేస్తే చాలన్నాడు. చట్టం మార్చాడు. దానికైతే గబగబా చట్టం మార్చేస్తాడు, దీనికైతే చట్టం మార్చడు. అంటే నేను ఇన్ని బాధలు, ఇంతమందిని సంపుకు తిని, ఇంత పోయి ఈ అశోక్ బాబుని వచ్చి బోర్డెట్టి ఇవన్నీ చెప్పి ఇవన్నీ ఎందుకు అసలు కాల్చుకు తింటే తప్పితే మనకి. సరే, ఆయన పెట్టాడు కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త వహించబాకండి. రేపు 5వ తారీఖులోపు ఒక్కసారి మీరు మీ బిఎల్ఓతో కూర్చోండి. ఒకసారి బిఎల్ఏ అందరూ మీరు పంచాయతీ ఆఫీసులో బిఎల్ఓ దగ్గర కూర్చుంటే ఊరికి అసలు మీ కళ్ళతో చూస్తే లిస్టులో ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో 4,16,00,000 ఓట్లు ఉంటే 2,80,00,000 ఓట్లు ఇన్నట్టుకు మ్యాపింగ్ చేశారు. మిగతా వాటికి మ్యాపింగ్ చేయాలి. 5వ తారీఖు తర్వాత ఏం చేస్తారంటే ఇక మ్యాపింగ్ చేయటం ఆపేస్తారు. ఈ కొక్కుని తగిలించడం అంటే పిల్లలకి, తండ్రికి, పిల్లలకి, తాతకి, పిల్లలకి, నానమ్మకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, పిల్లలకి 2002లో ఓటర్ లిస్టులో లేనోడు ఎవడున్నాడో వాళ్ళందరికీ ఈ కొక్కింగ్ తగ్గించడం ఆపేస్తారు. అప్పుడు ఏం చేద్దంటే 6వ తారీఖు నుంచి ఫారాలు ప్రింట్ అవుతాయి. ఈ ఎన్యూమరేషన్ ఫారాలు ప్రింట్ అయ్యేప్పుడు దానిలో ఆల్రెడీ లింక్ కొక్కిని తగిలిచ్చేసాడు అనుకో, ఇతను బిఎల్ఓ ముందే ఫోన్లో యాప్లో తగిలిచ్చేసి ఉంటే కనుక మీరు ఒక ఫోటో, కలర్ ఫోటో, ఓ సంతకం పెడితే సరిపోద్ది. మ్యాపింగ్ అయిపోయినాడు. మ్యాపింగ్ అవనోడు ఉంటే కనుక మీ నాన్నకో, మీ అమ్మకో, అన్నకో, అక్కకో, లేదా తాతకో, నానమ్మకో వాళ్ళ ఓటు ఐడి కార్డు నెంబర్ ఎంతో రాయాలి ఫారం మీద. 2002లో వాళ్ళకున్న ఓటర్ లిస్టులో వాళ్ళ ఓటు నంబర్ ఎంతో రాయాలి. మీ అడ్రస్ ప్రూఫ్ ఒకటి కావాలి, అంటే మీ నివాస ధ్రువపత్రం ఒకటి కావాలి. మీ వయసు 18 ఏళ్ళు నిండిందని చెప్పిన ధ్రువపత్రం ఒకటి కావాలి. తప్పేమని చెప్తున్నా? ఏం చెప్పాను? ఒకటి నివాస ధ్రువపత్రం, ఈ ఇంట్లోనే వీడు ఉంటున్నాడనే ఏదో ఒక అధికారి ఇచ్చిన ధ్రువపత్రం కావాలి.
వయసు 18 ఏళ్ళు నిండింది అని చెప్పని ఆధారం కావాలి. అలాగే ఈడే ఫోటో, మన ఫోటో అంటే ఈడే పేరున్న అని ఆధారం చెప్పేట్టుగా ఆధార్ కార్డు సరిపోద్ది దానికి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాస్తవంగా ముందు లేదు, మొన్న బెంగాల్లో ఈ సర్ర జరుగుతున్నప్పుడు, బెంగాల్లో ఎన్యూమరేషన్ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు 2 కోర్టులు కూడా ఇచ్చినాయి. ఏమని ఇచ్చిందంటే ఆధార్ కార్డు ఫోటో ఐడి కింద సరిపోద్ది, దాన్ని వాడండి అని చెప్పింది. సో ఇప్పుడు ఆధార్ కార్డుని ఫోటో ఐడి కింద మన ఏజ్, ఇంటి అడ్రస్సు, అలాగే వయసు, ఈ 3 ఇవ్వాలి. ఇంట్లో పాతోళ్ళ ఓటర్ నంబరు కావాలి. ఇవన్నీ పూర్తి చేసి ఇస్తేనే మ్యాపింగ్ అవ్వని వాళ్ళకి ఓటు నిలబడుతుంది. ఇందాక నేను చెప్పారు, అభ్యర్థన నెల రోజులు, జూలై 14తో ఈ ఎన్యూమరేషన్ పూర్తయిపోతుంది. జూలై 21వ తారీఖున డ్రాఫ్ట్ పబ్లిష్ అవుద్ది. అంటే డ్రాఫ్ట్ పబ్లిష్ అయితే మీకు దాంట్లో ఓటు లేకపోతే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాదించుకోవాలి. మీరు ఎంఆర్ ఆఫీసులోనూ లేకపోతే మీ విఆర్ ఆఫీసులోనూ, పంచాయతీ ఆఫీసులో కాదు, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాదించుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిఈఓ కాంపిటెంట్ ఈ అభ్యర్థన మీద తీర్పు చెప్పేది. ఈ అభ్యంతరాల మీద తీర్పు డ్రాఫ్ట్ ఓట్ పబ్లికేషన్ మీద అభ్యంతరాలు ఉంటే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ తీర్పు చెప్తాడు. దాని మీద అప్పీల్కి వెళ్ళాలంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ విజయవాడలో ఉన్నారు, ఆయన, వీళ్ళిద్దరే. కాబట్టి మన చేతిలో ఉంది. రేపు 2, 3, 4, 5 ఇంకా 4 రోజులు మీ చేతిలో ఉంది. ఈ 4 రోజులు మీ బిఎల్ఓ దగ్గర కూర్చోండి. బిఎల్ఓ దగ్గర కూర్చొని ఆ ఓటర్ లిస్టులో వాళ్ళ ఫోన్లో మ్యాప్ కాని ఓట్లు ఇంకేమన్నాయో చూసుకోండి, ప్రింట్ తీసుకోండి. ఆ మీరు 10 మంది సెంటర్లో అందరినీ పిలుచుకోండి. అది ఈ ఓటు ఎవరిది, ఈ ఓటు ఎవరిది, ఈ ఓటు ఎవరిది, ఎక్కడున్నాడు ఇప్పుడు, ఇట్లాంటివన్నీ వాళ్ళ నాన్నెవరు, అమ్మెవరు, ఎవరో ఒక ఓటు మాత్రం వాళ్ళకి కావాలి. అది లింకప్ చేయండి. ఇక అప్పుడు లింకప్ చేసేస్తే రేపు 15వ తారీఖున ఇంటింటి వచ్చేప్పుడు మీరు కలర్ ఫోటో ఒకటి, సంతకం ఒకటి చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎన్యూమరేషన్ ఇప్పుడే, మ్యాపింగ్ అప్పుడే రేపు 5వ తారీఖులో మ్యాపింగ్ చేయమన్నారు. నేను మామూలుగా అక్కడ వీరు రమేష్ గారు, అశోక్ గారు ఇద్దరు ఏం చెప్పారంటే చంద్రబాబు చాలా డేంజర్, జాగ్రత్త, ఓట్లు అయ్యి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి వయసు మీరిపోవటమా, లేకపోతే అధికారంలోనా, లేకపోతే అమరావతిలో, రాష్ట్రంలో మిగతా చోట్ల దోచుకునే దాంట్లో, దాచుకునే సింగపూర్ తీసుకెళ్ళి బయట దేశాలు తీసుకెళ్ళి దాచుకునే అడావుల్లో ఉండి వీటి సంగతి మర్చిపోయాడని నేను అనుకుంటున్నాను. ఈ ఓట్ల సంగతి మాత్రం, ఎస్ఐఆర్ గురించి, ఓటు ఎన్యూమరేషన్ గురించి మర్చిపోయాడని అంటున్నాను. ఎందుకంటున్నానంటే 6 మాసాలుగా ప్రభుత్వం చేస్తుంది ఎస్ఐఆర్. రాజకీయ పార్టీలను ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తుంది, కానీ దీనికి ముందు 6 మాసాలుగా ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లను అందరినీ కూడా నియామకం చేసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 175 నియోజకవర్గాల్లో దగ్గర 100 నియోజకవర్గాల్లో ఇంతవరకు బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా నియామకం చేసుకోవాలి.